ఆసియా కప్ 2025 సీజన్లో టీమిండియా ఓటమనేదే లేకుండా దూసుకుపోతోంది. కానీ టోర్నీ సాగే కొద్దీ స్టార్టింగ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎందుకో వెనకబడిపోతూ వస్తుంది. దానికి 21వ తేదీన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనే చాలా ఎగ్జాంపుల్స్ కనపడితే ఆ తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇక శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్స్ ఆఖరి మ్యాచ్లో ఏకంగా ఇండియా దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్ళింది. ఏదో అదృష్టం కొద్దీ లంక బ్యాటర్లు తడబడడంతో మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకున్నాం. కానీ మన టీం ఇదే ఆట కంటిన్యూ చేస్తే మాత్రం ఫైనల్లో పాక్ మనకి షాక్ ఇచ్చే ఛాన్సులు బలంగా కనిపిస్తున్నాయి. ఇలా అనడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్తో సూపర్ ఫోర్స్ మ్యాచ్లో చేతిలోకి వచ్చిన లడ్డూల్లాంటి క్యాచ్లని కుల్దీప్, గిల్ చెరొకటి వదిలేస్తే అభిషేక్ శర్మ ఒక్కడే ఏకంగా పాక్ హాఫ్ సెంచరీ వీరుడు ఫర్హాన్ ఇచ్చిన 2 క్యాచ్లు వదిలేశాడు. ఇక ఫీల్డింగ్ గురించి ఆ మ్యాచ్లో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. బంగ్లాదేశ్తో మ్యాచ్లో అయితే ఏకంగా 5 క్యాచ్లు వదిలేశారు మనోళ్ళు. అందులో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన బంగ్లా ఓపెనర్ సైఫ్ హసన్వే 4 క్యాచ్లు ఉన్నాయి. అక్షర్, సంజు శాంసన్, శివన్ దుబే, అభిషేక్ శర్మ ఇలా వీళ్ళంతా తలా ఒకసారి సైఫ్కి లైఫ్ ఇచ్చారు. ఇక చివర్లో నాసుమ్ మహమ్మద్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని కుల్దీప్ నేలపాలు చేశాడు. సేమ్ అలాంటి మిస్టేక్స్ లంకతో మ్యాచ్లో కూడా మనోళ్ళు చేశారు. లంక సెంచరీ వీరుడు నిశాంక ఇచ్చిన సింపుల్ క్యాచ్ని అక్షర్ పటేల్ బౌండరీ లైన్ దగ్గర వదిలేయడమే కాకుండా 6 కూడా పంపించాడు. అదృష్టం కొద్దీ ఆ బాల్ని అంపైర్ డెడ్ బాల్ అని చెప్పడంతో సరిపోయింది. సంజు శాంసన్ కూడా ఓ క్యాచ్ వదిలేశాడు ఈ మ్యాచ్లో. దీంతో మొత్తం టోర్నీలోనే మోస్ట్ క్యాచ్ డ్రాప్స్ చేసిన టీమ్స్ లిస్ట్లో 12 డ్రాప్ క్యాచెస్తో మన టీమే టాప్లో ఉంది. అంటే మన ఫీల్డింగ్ ఎంత చెత్తగా ఉందో ఆలోచించండి. ఇక హర్షిత్ రాణా ఆపగలిగే బౌండరీలు కూడా ఆపలేకపోయాడు. ఇదే కాక చివర్లో 6 బంతులో 12 రన్స్ కొడితే లంక గెలిచేస్తుంది అన్న టైంలో కాన్సన్ట్రేషన్తో ఫీల్డింగ్ చేయాల్సింది పోయి హర్షదీప్ సింగ్ బంతిని ఆపడం దేవుడెరుగు కాలితో తన్ని మరీ ఒక రన్ వచ్చే చోట 3 రన్స్ ఇచ్చాడు. ఇక కుల్దీప్ ఒక ఈజీ రన్అట్ ఛాన్స్ మిస్ చేశాడు. ఒకవేళ పాకిస్తాన్తో ఫైనల్లో కూడా ఇదే చెత్త ఆట ఆడితే ఆల్రెడీ ఇండియా చేతిలో 2 సార్లు ఓడి కసి మీదున్న పాకిస్తాన్ మనకి షాక్ ఇచ్చినా ఇవ్వచ్చు. కాబట్టి టీమిండియా ప్లేయర్లు ఇప్పటికైనా ఒత్తిడిని తట్టుకొని కాన్సన్ట్రేషన్తో ఆడడంపై ఫోకస్ పెట్టాలి. కోచ్ గంభీర్ కూడా మ్యాచ్లో ఆటగాళ్లు పొరపాట్లు చేయకుండా పక్కా ప్లానింగ్తో టీంని రెడీ చేయాలి. లేకపోతే అనుకోని అనర్థం జరగచ్చు.